ఇవాళ కంచి మహాస్వామి వారిది పుణ్యతిథి తేదీ ప్రకారం దానికి సంబంధించిన ఫుల్ వీడియో మీకు టైటిల్స్ కింద లింక్గా ఇస్తాను. స్క్రీన్ మీదే క్లిక్ చేయండి. కంచి స్వామి వారికి గోవులంటే మహాప్రీతి. ఒకసారి చంద్రమౌళీశ్వర ఆరాధన చేసి వస్తూ ఉంటే పరివారంలోని వారు స్వామి గోవు ఒకటి వినబోతోంది, కానీ దాని కడుపులో ఉన్న దూడ చనిపోయిందని డాక్టర్లు చెప్తున్నారు అన్నారు. గోవుకున్న లక్షణం ఏంటంటే కడుపులో కనుక బిడ్డ చనిపోతే గోవు కూడా మరణిస్తుందంటారు. పాపం శమించుగాక. అందుకని కంచిమహాస్వామి వారు వడివడిగా ఆ గోవు దగ్గరికి వెళ్ళారు. దాని పృష్ఠభాగం, దాని మొహం ప్రశాంత వదనంతో చూశారు. అంతే, ఒక్కసారి అది పండంటి బిడ్డని ఈనింది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, అది ఎలా సాధ్యమైందా అని. ఆయన అపర శివావతారం. ఆయనకి గోవులన్నా వేదాలన్నా పంచప్రాణాలు. అటువంటి స్వామివారు ఉన్న మఠంలో ఇప్పటిదాకా ఎటువంటి గోవుకి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదు. శ్రీమాత్రే నమః.